కృత్రిమ మేధారంగంలో సంచలనం సృష్టిస్తున్న చైనా స్టార్టప్ కంపెనీ డీప్సీక్ తాజాగా సైబర్ దాడికి గురైంది. తమ సేవలపై తీవ్ర స్థాయిలో సైబర్ దాడి జరిగినట్లు డీప్సీక్ వెల్లడించింది. దీని కారణంగా కొత్త యూజర్లు రిజిస్టర్ చేసుకోలేకపోతున్నారని తెలిపింది. ఇటీవల R1 పేరిట AI మోడల్ ను ఆవిష్కరించింది. ఇది పూర్తిగా ఉచితం కావడంతో ఒక్కసారిగా దీని పేరు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దీని డౌన్లోడ్ కోసం పోటీ విపరీతంగా పెరిగింది. ఆపిల్ ఐఫోన్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ లో #1 డౌన్లోడ్ డెడ్ ఫ్రీ యాప్ గా నిలిచింది. దీంతో గంట పైగా దీని సర్వీసులు నిలిచిపోయాయి. దీని ఫలితంగా చైనా టెలిఫోన్ నెంబర్లు కలిగి ఉన్న వారికి మాత్రమే కంపెనీ సైన్ అప్ అవకాశం కల్పించింది. అనంతరం కంపెనీ దీనిపై ప్రకటన విడుదల చేసింది. తమ సర్వీసులపై సైబర్ దాడి కారణంగానే రిజిస్ట్రేషన్ సేవలను పరిమితం చేసినట్లు వెల్లడించింది. అయితే ఇప్పటికే రిజిస్టర్ అయిన యూజర్లు యథావిధిగా సేవలను వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ డీప్సీక్ ఎఫెక్ట్ అమెరికా టెక్ పరిశ్రమపై పెను ప్రభావం చూపించింది. దీంతో మార్కెట్లో ఎన్విడియా షేర్లు దాదాపు 17% పడిపోయాయి. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువలో $593 బిలియన్ నష్టపోయింది. అంటే 51 లక్షల కోట్ల రూపాయలు. షేర్ మార్కెట్ చరిత్రలోనే ఇదే అతిపెద్ద నష్టమని నిపుణులు చెబుతున్నారు. అటు మైక్రోసాఫ్ట్, మెటా షేర్లు కూడా నష్టపోయాయి. చివరకు డీప్సీక్ కూడా సైబర్ పంజాలో చిక్కుకుంది.